ఎలా ఉన్నారు? దిస్ ఈస్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు వ్లాగ్స్. సో ఈ రోజు ఒక మంచి హెల్తీ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. అదే హెల్తీ చాక్లెట్ బ్రౌనీ అయితే నేను చూపించబోతున్నాను అనమాట. వితౌట్ మైదా, వితౌట్ షుగర్. సో ఈ బ్రౌనీ రెసిపీ అయితే నేను చూపించబోతున్నాను అనమాట. మీరు నా ఛానల్లో వీడియోస్ చెక్ చేస్తున్నట్లుగా అయితే నేను హెల్తీ కేక్ చూపించాను. అండ్ రాగి బ్రౌనీ ఐ ఆల్సో షేర్ దట్ వీడియో ఆల్సో. సో రాగి బ్రౌనీ కూడా చేసా. అది అటువంటివి పిల్లలకి చేసి పెడితే హెల్తీగా ఉంటుంది అండ్ వాళ్ళకి కూడా క్రేవింగ్స్ తగ్గుతుంది. సో పిల్లలకి చాక్లెట్ అంటే చాలా ఇష్టపడతారు. సో నా వరకు తక్షికి మ్యాక్సిమం డార్క్ చాక్లెట్ అలవాటు చేశాను అనమాట. సో ఇంకా ఒక్కటే డార్క్ చాక్లెట్ ఏం తింటుంది అని చెప్పి ఈ మధ్యలో బ్రౌనీస్ కేక్స్ ఆపాను. సో ఈరోజు మళ్ళీ ఒక 1 month తర్వాత నేను మళ్ళీ ఈ బ్రౌనీ అయితే చేస్తున్నాను. ఈరోజు మనం వీట్ ఫ్లార్తో బ్రౌనీ అయితే చేస్తున్నాము. సో రెసిపీ ఎలాగో చూసేయండి. ఈ కేక్లో మరింత టేస్ట్ని యాడ్ చేయడానికి నేను ఒక కాఫీ ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తున్నాను. దానికోసం ఒక చిన్న కప్ తీసుకొని అందులో 1 spoon ఆఫ్ కాఫీ పౌడర్ అండ్ 3 spoons ఆఫ్ వాటర్ తీసుకోవాలి. బ్రౌనీస్లో కానీ కేక్స్లో కానీ కాఫీ ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. సో దీని అంతటిని మిక్స్ చేసేసుకొని కాఫీ సిరప్ని పక్కన పెట్టేసుకోవాలి. కేక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కేక్ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు చేసుకుంటే కేక్ చాలా టేస్టీ అండ్ ఫ్లఫీగా వస్తుంది. సో ముందుగా 1/4 cup ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత 1/2 cup ఆఫ్ జాగరీ పౌడర్ ఎందుకంటే కిడ్స్కి పెడుతున్నాం కాబట్టి అండ్ ఆల్సో షుగర్ వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్యామిలీలో. సో వాళ్ళకి షుగర్ వేయకూడదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ జాగరీ పౌడర్. హెల్తీగా చేసుకోవాలి అంటే అది, లేని వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. దెన్ 1/3 cup ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. ఒకవేళ కర్డ్ ఇష్టం లేని వాళ్ళు మీరు 2 eggsని బీట్ చేసి ఎగ్స్ వేసుకోవచ్చు విత్ ఎగ్ కావాలి అనుకుంటే. జాలి పెట్టుకొని 1 cup ఆఫ్ వీట్ ఫ్లవర్ వేసుకోవాలి. ఈ వీట్ ఫ్లవర్ ప్లేస్లో మీరు మైదా వేసుకోవచ్చు, రాగి ఫ్లవర్ వేసుకోవచ్చు. హెల్దీ కోసం అయితే వీట్ ఫ్లవర్ అండ్ రాగి పిండి అయితే చాలా బెస్ట్. అండ్ 2 tablespoons ఆఫ్ కార్న్ఫ్లవర్ వేసుకోండి. ఎందుకంటే ఈ కేక్ అండ్ అలియాస్ బ్రౌనీ చాలా బాగుంటుంది, చాలా ఫ్లఫీ వస్తుంది కార్న్ఫ్లవర్ వేసుకోవడం వల్ల. జస్ట్ ట్రై చేయండి. దెన్ 1/4 cup ఆఫ్ కోకో పౌడర్ వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా కాదు, లైట్గా మిక్స్ అయిన తర్వాత 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ రావడం కోసం 1/4 cup ఆఫ్ మిల్క్ అయితే మనకి ఇక్కడ ఈ కేక్ బ్యాటర్కి అయితే పడుతుంది ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే. సో దానికన్నా ముందు మనం కాఫీ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ కాఫీ సిరప్ని వేసేసుకొని దెన్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. దెన్ 1/4 cup ఆఫ్ మిల్క్ వేసుకొని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ మన కేక్ బ్యాటర్కి కన్సిస్టెన్సీ చూసుకునేలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. యాజ్ యూ ఆల్ నో రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, సో ఆ విధంగా వచ్చినంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. డబల్ చాక్లెటీ కోసం ఐఎమ్ యూజింగ్ డార్క్ చాక్లెట్ చంక్స్ అనమాట. సో నా దగ్గర డార్క్ చాక్లెట్ అవైలబుల్ ఎప్పుడు ఉంటుంది. ఆల్మండ్ ఉంది, ధమాకా సరిపోలేదు అనిపించింది. సో అందుకే నాకు ట్రిపుల్ చాక్లెటీ కోసం ఐఎమ్ యాడింగ్ సమ్ డార్క్ చాకో చిప్స్ అనమాట. సో ఇవి నా దగ్గర డార్క్ చాకో చిప్స్. అండ్ హెల్తీ అని ఎందుకు అంటున్నా అంటే నేను యూజ్ చేస్తున్న ఈ డార్క్ చాక్లెట్స్ మొత్తం షుగర్ ఫ్రీ అనమాట. టోటల్ షుగర్ ఫ్రీ, చేదు ఉంటుంది బట్ ఆల్సో ఇట్స్ వెరీ టేస్టీ, ట్రస్ట్ మీ. ఇవి మీకు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి అనుకుంటా, ఐ డోంట్ నో. నేనైతే పేజెస్లో బ్యాటర్ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత కేక్ మోల్డ్స్ ఉంటాయి కదా, సో అందులో అయితే తీసుకోవాలి. ఇది బ్రెడ్ మోల్డ్ అంటారో బ్రౌనీ మోల్డ్ అంటారో ఐ డోంట్ నో. సో నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోల్డ్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది మోల్డ్స్ అనమాట. ఇది కొంచెం ప్లమ్ కేక్ టైప్లో చేద్దాము అని చెప్పి ఐఎమ్ యూజింగ్ దిస్ మోల్డ్. సో దానికి ఆయిల్ అది రాసి దెన్ బేకింగ్ పేపర్ అయితే వేసాను అనమాట. బేకింగ్ పేపర్ వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తం అందులో వేసేసి ట్యాప్ చేసుకొని దెన్ ఐఎమ్ యాడింగ్ సమ్ అగైన్ అంటే కొంచెం గార్నిష్ కోసం ఐఎమ్ యాడింగ్ సమ్ చాకో చిప్స్ అండ్ ఆల్సో డార్క్ చాక్లెట్ చంక్స్ కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయి. సో అందుకే అవి కూడా నేను యాడ్ చేశాను బికాస్ ఇట్స్
బ్రౌనీ టైప్లో కూడా కనిపించడానికి నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఇట్లా చాక్లెట్స్ ఉన్నాయి. సో అవి జల్లేసాను అనమాట. మొత్తం ఫుల్ చాక్లెటీ వితౌట్ షుగర్ ఉంటుంది అండ్ ఆల్సో వెరీ హెల్దీ అని చెప్పి అవన్నీ కూడా యాడ్ చేశాను. పూర్తిగా ఆప్షనల్, అంటే మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు. హెల్దీగా కావాలంటే డార్క్ చాక్లెట్ యూస్ చేయండి. లేదు అదేం అక్కర్లేదు అని అనుకుంటే మీరు నార్మల్ చాక్లెట్స్ అయినా నార్మల్ చాక్లెట్స్ అయినా గార్నిష్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకుంది అండ్ ఇట్స్ కమ్స్ వెరీ టేస్టీ. ట్రస్ట్ మీ, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేస్తే చాలా యమ్మీ ఉంటుంది. అవెన్లో అయితే మనం ఆల్రెడీ 10 minutes ప్రీ హీట్ చేసుకున్న దాంట్లోని బేక్ చేసుకోవాలి. 20 to 25 minutes అయితే పడుతుంది అవెన్ అయితే. అదే మీరు స్టవ్ మీద బేక్ చేసుకోవాలంటే 25 minutes లో మీడియంలో పెట్టుకోవాలి. నేనైతే అవెన్లో బేక్ చేసుకున్నాను. 20 to 25 minutes అయితే పట్టిందనమాట. సో మనం పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని ఒక టూత్పిక్ తీసుకొని దాన్ని గుచ్చితే ఇట్లా ఏమీ అంటకుండా ఈజీగా బయటకు వచ్చేస్తే దెన్ పర్ఫెక్ట్లీ బేక్డ్ అనమాట. సో చాలా బాగా బేక్ అయింది. ఇప్పుడైతే మనం టేస్ట్ చూసేద్దాం. సో ఫస్ట్ అయితే అవంతా తీసేసి, కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చింది అండ్ చాలా సాఫ్ట్గా, మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది చాలా ఫ్లఫీ ఉంది. అంటే లైక్ చాలా మెత్తగా ఉందన్నమాట, టైట్గా లేకుండా గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్ ఉంది. పట్టుకుంటే ఆ టెక్స్చర్ మీకు తెలుస్తుంది కంపల్సరీ. సో ఇంట్లో ప్రతి ఒక్కరు ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఈ విధంగా వచ్చిందా రాలేదా అని చెప్పి. ఈ రెసిపీ మీరు ఎటువంటి మోల్స్లో అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఒక ప్లమ్ కేక్ టైప్లో చేద్దామని చెప్పి ఐఎమ్ యూజింగ్ దట్ మోల్డ్. సో ఈ మోల్డ్లో నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం. సో నాకైతే భలే అనిపించింది నిజంగా. ఫ్లఫీనెస్ అండ్ దట్ సాఫ్ట్నెస్, దాని టెక్స్చర్ అదంతా కూడా నాకు భలే అనిపించింది నిజంగా. కట్ చేస్తున్నప్పుడు చాలా సాఫ్ట్గా అనిపించింది. మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ మా ఇంట్లో వాళ్ళకైతే ఈ విధంగా పీసెస్ కట్ చేసి దాని మీద నేను చాక్లెట్ సిరప్ అయితే యాడ్ చేశాను అనమాట. అది కూడా షుగర్ ఫ్రీస్ ఉంటాయి, అది కూడా ట్రై చేయండి మ్యాక్సిమమ్. సో ఈ చాక్లెట్ సిరప్తో నేను గార్నిష్ చేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. సో నేను ఇక్కడ టేస్ట్ చేద్దాము వాళ్ళకన్నా ముందు. సో మీకు చెప్పాలి కదా అసలు టేస్ట్ ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి. సో జెన్యూన్ రివ్యూ అయితే ఇద్దామని చెప్పి అనుకుంటున్నా. సో గైస్, బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది. యాజ్ యూ ఆల్ సీ ఎంత చక్కగా వచ్చిందో అండ్ సో మచ్ టేస్టీ అండ్ ఫ్లఫీ, చాలా ఫ్లఫీగా వచ్చింది చూస్తే. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు టేస్ట్. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము అండ్ అలాగే మా ఫ్యామిలీకి కూడా ఇద్దాము ఎట్లా ఉంది ఏంటి అనేది వాళ్ళే చెప్తారు. ఫస్ట్ మనం అయితే ఒకసారి టేస్ట్ చేసి ఎట్లా వచ్చింది ఏంటి అనేది నేను జెన్యూన్గా చెప్తా. సో చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేశాను. సో ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఐమ్ యూజింగ్ దిస్ ఫోక్ అండ్ సీ ద టెక్స్చర్ గైస్. వా, చాలా బాగుంది రియల్లీ. చాలా సాఫ్ట్ ఉంది, చాలా ఫ్లఫీ ఉంది అండ్ సో మచ్ ఆఫ్ టేస్ట్. నో మైదా, నో షుగర్, హెల్తీగా పిల్లలకి మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను కూడా నా తక్షి కోసం చేశాను అనమాట ఇది. అద్భుతం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఐ హోప్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ యూ a big thumbs up to my channel and thank you so much for watching this video. Please do subscribe to my channel.